అనగనగా ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. ఆయనకి లక్ష్మి అనే భార్య ఉంది. వాళ్ళిద్దరికీ అరుణ్ అనే చిన్న పిల్లవాడు ఉన్నాడు. మన చిన్న గ్రామం చాలా అందంగా ఉంటుంది. మన దగ్గర డబ్బు తక్కువైనా ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. అరుణ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు చెప్పే మంచి మంచి కథలన్నీ వింటూ చాలా ఆనందంగా ఉండేవాడు. వర్షాలు పడకపోవడం వల్ల అరుణ్ వాళ్ళ నాన్నగారి పంట చాలా పాడైపోయింది. ఆయన చాలా బాధతో ఇంటికి వెళ్ళాడు. ఇంతలో అరుణ్కి ఒక మర్రి చెట్టు పక్కన ఉన్న బావి దగ్గర డబ్బు సంచి కనిపించింది. ఆ డబ్బు సంచిని చూడగానే తను చాలా ఆశ్చర్యపోయి తమ ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఈ విషయం చెప్పగానే వాళ్ళిద్దరూ తప్పు బాబు, ఇలాంటివన్నీ తీసుకురాకూడదు, ఇది ఎవరిదో వాళ్ళకి తిరిగి ఇచ్చేయి అని చెప్పారు. తమ తల్లిదండ్రులు చెప్పినట్టుగానే అరుణ్ ఆ డబ్బు సంచి తిరిగి ఇవ్వడానికి బయలుదేరాడు. దారిలో ఒక తాతయ్య గారు కూర్చుని బాధపడుతుంటే ఏమైంది తాతయ్య గారు అని అడిగాడు. ఆయన నేను దాచుకున్న డబ్బు మొత్తం కనిపించకుండా పోయిందని అరుణ్కి చెప్తాడు. అప్పుడు అరుణ్ తన దగ్గర ఉన్న డబ్బు సంచిని తీసుకొని తాతయ్య గారు ఇవిగోండి మీ డబ్బులు, నాకు మర్రి చెట్టు దగ్గర కనిపించాయి అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. అరుణ్ వాళ్ళ నాన్నగారి పంట కొన్ని రోజుల తర్వాత వర్షాలు పడి బాగా పండుతుంది. నిజాయితీగా ఉంటే దేవుడు తప్పకుండా కరుణిస్తాడని వాళ్ళు నమ్మారు.